మొన్న బెజవాడ ఇవాళ గుంటూరు అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపై రెచ్చిపోతున్నారు. వనజాక్షి ఘటన మర్చిపోకముందే గుంటూరులో వీఆర్ఓపై కబ్జాఖోర్లు దౌర్జన్యానికి దిగడం కలకలం రేపుతోంది. ఏపీలో రెచ్చిపోతున్నారు. అక్రమాలని అడ్డుకుంటున్న అధికారులపై దాడులకు దిగుతున్నారు. మన విజయవాడలో వనజాక్షిపై దాడి మరవక ముందే తాజాగా మరో ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరులో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న వీఆర్ఓపై దాడి చేశారు దుండగులు. అక్కడ ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి అందులో అక్రమంగా నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న తహసీల్దార్ అక్కడికి వీఆర్ఓ వీఆర్ఏలను పంపారు. వారు వెళ్లి అడ్డుకోవడంతో రెచ్చిపోయారు కబ్జాదారులు. ఒక్కసారిగా దాడి చేసి బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించారు. కొట్టేసి గర్భాసం మాట్లాడి చండాలంగా వాళ్ళు ఎక్స్మోసైడ్ కొట్టారు సార్. ఎమ్మడిగోడు కొట్టారు సార్. పేపర్లో ఆర్టికల్ వచ్చింది సార్. దాని గురించి అన్ని రైకన్ చేయండి. మీ పేరేంది? శ్రీనివాస్ అండి. ఆత్మకూరు గారు. దాడి చేశారండి మీద. దాడి చేశారు సార్. చేతులతోనే కొట్టారు సార్. పిడిగుద్దులు కొట్టారు. కర్రలు తీసుకొచ్చారు. కర్రలు తీసుకొని కొట్టారు సార్. ఇక్కడ ముక్కు మీద పెట్టి కొడితే మొత్తం బ్లడ్ వచ్చేసింది సార్. ఇదంతా సార్ ఇదంతా బ్లడ్ ఈ దాడులపై రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇలా అయితే విధులు నిర్వర్తించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగులు. వీఆర్ఓ దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వీఆర్ఓపై దాడి ఘటనలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పటికే వీఆర్ఓలకు సంబంధించి వీఆర్ఓ వీఆర్ఏ వీళ్ళిద్దరి మీద జరిగిన దాడికి సంబంధించి ప్రభుత్వ అధికారులను ఏదైతే వాళ్ళపై దౌర్జన్యం చేశారో వాళ్ళని కొట్టారో దాని ఆ సెక్షన్ ప్రకారం 353 ప్రకారం ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక నలుగురిని అదుపులో తీసుకున్నారు. అయితే నిన్న విచక్షణారహితంగా ఒక ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి అంటే సర్వే ప్రకారం అది అసైన్ ల్యాండ్ అని వీళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి అనధికార లేఅవుట్లు వేయటం కానీ లేదంటే అక్రమ కట్టడాలను కానీ నిర్మించడం కరెక్ట్ కాదనేది రెవెన్యూ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జరిగిన దాడి దాని వెనకమాల రాజకీయ నేపథ్యం కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. అయితే రాత్రి నలుగురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులు మంతనాలు జరుపుతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన వాళ్ళతో సంప్రదింపులు జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే జిల్లా రెవెన్యూ అధికారుల సంఘానికి సంబంధించిన ఎవరైతే వాళ్ళ పాలకవర్గం ఉందో వాళ్ళు మాత్రం తీవ్ర స్థాయిలో దీని మీద చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిపై ఈ రకంగా దాడి చేసి ఆ తర్వాత పోలీసులు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు కూడా ఏ చర్యలు కూడా తీసుకోకుండా ఉన్న నేపథ్యంలో ఒక ఇద్దరు అధికారులను చొక్కా తీసి కొట్టే పరిస్థితి ఉందంటే దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని రెవెన్యూ సంఘాలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మరికొద్ది మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఒకళ్ళు ఇద్దరు కన్నా ఎక్కువ మంది దాడి చేసిన కేసులో ఏ సెక్షన్ వర్తింపజేయాలి, తర్వాత అసైన్ ల్యాండ్ ను ఇట్లా ఆక్రమించుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా లబ్ధి పొందడం దాని మీద కూడా ఏం కేసులు పెట్టాలని కూడా ఈ రోజు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర నుంచి సమాచారం సంపాదించి పోలీసులు చర్యలు తీసుకోవడానికి నిమగ్నమై ఉన్నారు సార్.